హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చర్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈద్ స్పెషల్ సీర్ కుర్మా. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాయసం రెసిపీ లాగా, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, ఒక 4 ఎండు ఖర్జూరాలు, తర్వాత నీళ్లు పోసి 1 లేదా 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి ఒక 4 పండు ఖర్జూరాలు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి అనుకుంటే వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి. 2-3 గంటల్లోనే ఈ గింజలన్నీ నానిపోతాయి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్నాక ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పుకి, పిస్తా పప్పుకి వీటిపై ఉండే పొట్టును తీసేయాలి. ఇలా పొట్టు తీసి తీసుకున్నాక అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఎండు ఖర్జూరాల్లో ఉండే గింజలను తీసేసి కట్ చేసుకోవాలి. అలాగే పండు ఖర్జూరాల్లో ఉండే గింజలను తీసి కట్ చేసుకోవాలి. ఇలానే అన్నింటినీ కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికోసం సన్నటి సేవ్యాని తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ సేవ్యాని మాత్రమే సీర్ కుర్మాకి యూజ్ చేస్తాము. రెగ్యులర్ గా పాయసంలోకి వాడే సేమియాని ఈ రెసిపీ కోసం యూజ్ చేయకూడదు. ఇందులో వైట్ సేమియా ఉంటుంది అండ్ ఇలా రోస్టెడ్ సేవియా కూడా ఉంటుంది. ఏదైనా వాడచ్చు. అయితే 1 కప్పు దాకా తీసుకోవాలి. ఈ సేవ్యాని కొంచెం క్రష్ చేసి తీసుకోవాలి. మనం కొనేటప్పుడు ఇవి చుట్టలుగాను లేకపోతే పొడవుగాను దొరుకుతాయి. ఇలా క్రష్ చేసి పెట్టుకున్న వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిరోంజి గింజలు తీసుకోవాలి. ఇవి కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లేదా ఆన్లైన్ స్టోర్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరకకపోతే వీటిని స్కిప్ చేయొచ్చు, ఏమీ పర్లేదు. వీటన్నింటినీ కూడా నెయ్యిలో కొద్దిసేపు వేగించాలి. లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా 5 లేదా 10 నిమిషాలు వేగించాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న సేవియాని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తో పాటు ఇవి కూడా నిదానంగా వేగించాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవియానే అండి, అయినా కొద్దిసేపు ఫ్రై చేయాలి. 5 నిమిషాల పాటు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 3 కప్పులు పాలు వేసుకోవాలి. ఇవి 3/4 లీటర్ వరకు పాలు ఉంటాయి. వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, లేదంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలు తీసుకుంటే ఈ సీర్ కుర్మా రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుంది. పాలన్నీ కూడా చక్కగా పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా పాలని పొంగు రానివ్వాలి. పాలు ఇలా పొంగు వచ్చాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దీనికి బదులు పంచదారని ఇంకొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. అయితే కండెన్స్డ్ మిల్క్ అనేది సీర్ కుర్మాకి మంచి రిచ్నెస్ యాడ్ చేసే కండెన్స్డ్ మిల్క్ అయినా లేదంటే మిల్క్ పౌడర్ అయినా కోవా అయినా వీటిలో
మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. ఏదో ఒకటైనా యూస్ చేయండి. అప్పుడే మనకి టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఇవి ఏవి కూడా దొరకవు అనుకుంటే అచ్చం పంచదారతో అయినా చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్, పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా పంచదార కరిగేంత వరకు 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది మంచి కలర్, ఫ్లేవర్ని ఇస్తుంది. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ సేవియాని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా కలుపుతూ ఉడికించాలి. మనం జనరల్గా పాయసం చేసేటప్పుడు ముందు సేవియాని వేసి ఆ తర్వాత పంచదారని యాడ్ చేస్తాం. లేదంటే సేమియా ఉడకదు కదా. బట్ ఈ సేమియా చాలా పలచగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అవుతుంది. సో అందుకని ముందు మనం పంచదారని యాడ్ చేసి ఆ తర్వాత వేగించుకున్న సేవియాని వేసుకోవాలి. సేవియాని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉడికించకూడదు. 2-3 నిమిషాలు ఉడికించాలి. ఈ సేవియా కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ ఇలా పలచగా ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. మీకు చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతే 1 కప్పు కాచిన పాలను వేసుకోవచ్చు. ఒకవేళ పాలు వేసుకుంటే తర్వాత మళ్ళీ 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవచ్చు. లేదంటే మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవచ్చు. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని తగ్గించి చేసుకున్నా పర్లేదు. బట్ పాలు, సేవియన్ అండ్ అలాగే షుగర్ క్వాంటిటీని వీటిని మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా చేసుకుంటే సీర్ కుర్మా అనేది చాలా పలచగాను ఉండదు, అలాగే చిక్కగా అయిపోకోకుండా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న పిస్తా పీసెస్ వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పండు ఖర్జూరం పీసెస్ వేసుకోవాలి. తర్వాత చిటికేడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. పైన వేసుకోవడం మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సీర్ కుర్మా రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.